ప్రెగ్నెన్సీలో కాళ్ళు వాపులు కనిపిస్తున్నాయా? దాన్ని పీడల్ ఎడిమా అంటాం. అది నార్మలా కాదా ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. హలో, నేను డాక్టర్ సుందరి, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. ప్రెగ్నెన్సీలో కాళ్ళు వాపులు ఎందుకు వస్తాయంటే యూటరస్ పెరిగే కొద్దీ బ్లడ్ వెజల్స్ మీద ప్రెషర్ పడుతుంది. అలాగ బ్లడ్ వెజల్స్ మీద ప్రెషర్ పడడం వల్ల లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ నుంచి బ్లడ్ ఫ్లో తగ్గుతుంది. దానివల్ల కాళ్ళు వాపులు వస్తాయి. ఇంకొక రీజన్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. ఆ హార్మోన్ ఫ్లూయిడ్ రిటెన్షన్ని కాజ్ చేస్తుంది. దానివల్ల కూడా కాళ్ళు వాపులు వస్తాయి. ఇంకెవరికైనా బీపీ, కార్డియక్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో కూడా కాళ్ళు వాపులు చూస్తాం. ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే పీడల్ ఎడిమా నార్మల్ అని ఎలా తెలుసుకోవాలంటే, సాయంత్రానికి కనుక మీకు కాళ్ళు వాపులు పెరుగుతున్నా, ఏదైనా రెస్ట్ తీసుకుంటే కాళ్ళు వాపులు తగ్గుతున్నా ఇది నార్మల్ అని గుర్తించాలి. ఎప్పుడు జాగ్రత్త పడాలంటే, ఒక్కసారిగా కాళ్ళు వాపులు కనిపించినా, కాళ్లతో పాటు ముఖం, చేతులు కూడా వాపులు కనిపించినా, మీ బీపీ కనుక ఎక్కువగా ఉన్నా మీరు జాగ్రత్త పడాలి. నార్మల్గా వచ్చే పీడల్ ఎడిమాని మనం ఎలా ప్రివెంట్ చేయాలంటే, ఎక్కువసేపు నించుని ఉండకూడదు. కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు కాళ్ళు కొంచెం ఎత్తులో పెట్టి ఉంచుకోవాలి. లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం మంచిది. ఎక్కువ హైడ్రేటెడ్గా ఉంటూ ఉండాలి. కంఫర్టబుల్ షూస్ వేసుకుంటూ ఉండాలి. ప్రెగ్నెన్సీలో వచ్చే పీడల్ ఎడిమా చాలా వరకు నార్మల్గానే కనిపిస్తుంది. కానీ మీకు ఏమాత్రం అనుమానం వచ్చినా డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిది. థ్యాంక్ యూ.